ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోని విషయం, ఏదైనా కానీ మానవుని చేతిలో లేదు. ఏది కూడా మానవుడు చేసే దాంట్లో ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి దేవుని చేతిలోనే ఉంది. మనం చేసే ప్రవర్తన, మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా అది దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు ఊకోడు. ఇంకా నీకు తెలియపరుస్తున్నా కానీ, నీకు ఎన్ని చెబుతున్నా కానీ నువ్వు ఇంకా మార్చుకోకపోతే, నీ క్యారెక్టర్ మార్చుకోకపోతే, నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే ఆయన వదిలేస్తే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. నేను ఈ రోజంతట్లో దేవుణ్ణి ఏమైనా బాధ పెట్టానా, ఎవరినైనా బాధ పెట్టానా, దేవుని సేవకుని బాధ పెట్టానా, లేకపోతే ఎందుకు నాకు ఇలా ఈ విధంగా ఉందని నువ్వు ఏం చేయాలి? ఆలోచించాలి కానీ లోక సంబంధంగా ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరు ఆలోచించి పశ్చాత్తాపడాలి. నీ తప్పు ఏదన్నా ఒకవేళ తప్పు చేస్తే నువ్వు పశ్చాత్తాపడాలి. నీ క్యారెక్టరే నీ భక్తిని ఏం చేస్తుంది? సూచిస్తుంది. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టే, మనం ఫలించి అభివృద్ధి చెందాలని. ఏదైనా కానీ క్రీస్తు ఎదురు సాగిలపడండి, ఆయన దేవునికి చెప్పండి. క్రీస్తుతో మన ప్రతి అవసరం కూడా తీరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ